Hey, careful. Is it okay there? Please, hey, get down, please. Vachema, please. టాక్సిక్ పాన్ ఇండియాగా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ పైన హైప్ అయితే విపరీతంగా ఉందని చెప్పుకోవాలి. ఆల్రెడీ రాకింగ్ స్టార్ యష్కి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకించి వెయిట్ చేస్తున్నారు. టాక్సిక్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎందుకంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన ఆ బోల్డ్ కంటెంట్ కావచ్చు, అందులో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ట్రైలర్ టీజర్ ఇవన్నీ కూడా హైప్ని విపరీతంగా పెంచేశాయి. యష్ కెరీర్లో ఇదొక పాన్ ఇండియా ఫిల్మ్ రిలీజింగే కాదు, ఈ పాన్ ఇండియా రిలీజ్తో పాటుగా ఒక మంచి హైప్ ఉన్న సినిమాగా కూడా మిగిలిపోతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. దాని విధంగానే ప్రమోషన్స్లో కూడా మూవీ టీం ఎక్కడికక్కడికి వైవిధ్యంగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నిన్న మల్లారెడ్డి యూనివర్సిటీలో క్రౌడ్ గ్యాదరింగ్, అలాగే క్రౌడ్ని అట్రాక్ట్ చేసే విధంగా ఓపెన్గా ఈ ఈవెంట్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. అవుట్డోర్ ఈవెంట్ అనేది సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే ఒక ఆడిటోరియంలోనో లేదంటే ప్రైవేట్ ప్లేసెస్లోనో ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ ఇలా పబ్లిక్ ఈవెంట్స్ చేసేటప్పుడు, అది కూడా అవుట్డోర్ ఈవెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. మెయిన్గా నిన్న జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని ఊహించని సంఘటనలు, అలాగే క్రౌడ్ ఎక్కువైపోవడము, తోపులాట్లు జరగడము, అక్కడున్న పిల్లలు కావచ్చు, పిల్లలతో పాటు పాసులు ఎవరైతే ఇచ్చారో ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ కూడా లోపలికి రావడము, ఆ ఫ్యాన్స్ కూడా అటు ఫెడ్ లైట్స్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పైకి ఎక్కడము, స్పీకర్స్ చుట్టూ అమర్చిన స్టాండ్లు పైకి ఎక్కడము, ఇదంతా కూడా చాలా గందరగోళంగా ఉంది. ఈవెంట్ అనుకున్న టైం కంటే కాస్త లేట్గానే స్టార్ట్ అయింది. అప్పటికి కూడా క్రౌడ్ని మేనేజ్ చేయలేక అటు కాలేజ్ టీము, ఇటు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే శ్రేయాస్ మీడియా టీము, అలాగే మూవీ టీం, వీళ్ళందరూ కూడా చాలా అంటే చిరాకు కలిగిన వాతావరణం కూడా అక్కడ ఉందనే చెప్పుకోవాలి. వీళ్ళందరూ కూడా యష్ని చూడాలి, అలాగే అవుట్డోర్ అందరూ పిల్లలు కావడం చేత ఆ క్యూరియాసిటీ అనేది వాళ్ళకి ఎక్కువగానే ఉంటుంది సాధారణంగా. సో అందులోకి మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇలాంటి ఈవెంట్స్ కొత్త ఏమి కాదు, ఎప్పటికప్పుడు వాళ్ళు సినిమా ప్రమోషన్స్కి అలాగే స్పెషల్ ఈవెంట్స్కి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజ్మెంట్. సో ఈ విధంగానే టాక్సిక్ ఈవెంట్ కూడా వాళ్ళు అడిగినప్పుడు, ఎందుకంటే కొంచెం ఎక్కువ స్పేస్లో పెట్టాలి అనుకుంటున్నప్పుడు బ్యారికేడ్ సిస్టమ్ కావచ్చు, అలాగే సెక్షన్స్ వారీగా వాళ్ళు డివైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటుగా ఓన్లీ కాలేజ్ స్టూడెంట్సే కాదు, బయట నుంచి ఫ్యాన్స్కి కూడా ఈవెంట్ మేనేజర్స్ పాస్లు ఇవ్వడం జరిగింది. సో ఆ పాస్లు డూప్లికేట్ పాస్లు ఉన్న వాళ్ళు, ఒరిజినల్ పాస్లు ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఒకేసారిగా గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఒకేసారి దూసుకుర వచ్చినప్పుడు చాలామంది పిల్లలు కూడా అక్కడ తోపులాట్లో స్పృహ కోల్పోయి పడిపోయారు, ప్రత్యేకించి ఆడపిల్లలు. మరి ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు అటు ఈవెంట్ మేనేజ్ చేస్తున్న శ్రేయాస్ మీడియా తరపు నుంచి ఈ బౌన్సెస్ని ఏర్పాటు చేయడంలో కాస్త కొరత ఉంది. అలాగే మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా ప్రత్యేకించి దీనికి సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు అని కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్న పరిస్థితి ఉంది. అండ్ అలాగే మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు సినిమా టీం కూడా అక్కడికి వచ్చేటప్పుడు ఒక క్రౌడ్ ఇంత మొత్తంలో వస్తున్నారు కాబట్టి సినిమా టీం కూడా దీనికి బాధ్యత వహించాల్సిందిగా కూడా చాలామంది చెప్తున్నారు. మెయిన్గా చూసుకున్నట్లయితే యష్ మాట్లాడేటప్పుడు ఆ క్యూరియాసిటీతో చాలామంది పిల్లలు ఫెడ్ లైట్స్ పైకి ఎక్కడము, అక్కడ ఎక్కువగా ఓవర్ వెయిట్ అవ్వడము, అవి చాలా ఏదైతే స్టాండ్స్ ఉన్నాయో అవి లీక్ అవ్వడము, వెంటనే కుప్పకూలిపోయింది అది. అప్పుడు యష్ మాట్లాడుతూ కాసేపు పాజ్ కూడా ఇచ్చారు, ఏమైంది చూడండి అని వెంటనే ఆయన చెప్పడం జరిగింది. మనం స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం ఆల్రెడీ. ఆయన ఆల్రెడీ స్పీచ్ని పాజ్ చేయడము, పాజ్ చేసి చూడండి అక్కడ ఏం జరిగిందో అని అంటాము. ఈలోపే అక్కడ అంతా కూడా గందరగోళం ఏర్పడిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా కుప్పకూలిపోవడం చేత ఇద్దరు పిల్లలకి అక్కడ మగపిల్లలకి కాళ్ళు విరిగాయి. అలాగే ఆ స్టాండ్ పైన ఎక్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం తీవ్రంగా గాయాలైనట్లుగా కూడా అక్కడ గుర్తించారు. వెంటనే అంబులెన్స్ని పిలిపించారు పోలీసులు. అంబులెన్స్లో పిల్లల్ని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. మెయిన్గా ఆడపిల్లల వైపు కూడా ఇవంతా తోపులాట ఒకేసారి రావడము, అక్కడ పోలీసులు ఆడపిల్లల్ని హ్యాండిల్ చేసిన విధానము, వాళ్ళని ఎంత తోస్తున్నా సరే వాళ్ళు వెళ్ళకపోవడము, ఒకేసారి వచ్చి మీద పడిపోవడం వల్ల ముందున్న పిల్లలందరికీ కూడా చాలామంది తొక్కిసలాట్లో వాళ్ళు కింద పడిపోవడము, అలాగే స్పృహ కోల్పోవడము, వాళ్ళు అన్కాన్షియస్ అవ్వడం కూడా జరిగింది. వాళ్ళని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆల్రెడీ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందే, యాంకర్ వచ్చే ముందే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా అనౌన్స్ చేశారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ ఈవెంట్ ఇలా చెయ్యాలి అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి, ఒకవేళ ఇలా కనుక
మీరు మీ బిహేవియర్ కరెక్ట్గా లేకపోతే ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ మల్లారెడ్డిలో జరగవు అని ఆవిడ అనౌన్స్ చేయడం జరిగింది స్టార్టింగ్ ఈవెంట్లో. ఎండింగ్కి వచ్చేటప్పటికి నిజంగానే పిల్లలు అత్యుత్సాహము, అలాగే అక్కడ సెక్యూరిటీ లోపము, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ లోపము, ఇవన్నీ ఏదైనా కానీ ఒక రీజన్తో అక్కడ గందరగోళ వాతావరణం క్రియేట్ అవడమే కాకుండా విపరీతంగా గాయాల పాలు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యారని మనకి అర్థమైంది. కాబట్టి ఇక మీదట మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇలాంటి క్రౌడ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయా జరగవా అనే దానిపైన కూడా ఇప్పుడు అందరూ కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే జెన్జీ బ్యాచ్ ఆల్రెడీ మల్లారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 18 నుంచి 22 ఇయర్స్ పిల్లలే అని చెప్పారు. మరి అంత జెన్జీ బ్యాచ్ ఉన్నప్పుడు ఇంకెంత కేర్ ఉండాలి? ఎందుకంటే టీనేజ్లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారో తెలుసు, వాళ్ళు ఖచ్చితంగా ఓవర్ యాక్టివ్గా ఉంటారు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ టాక్సిక్ చూసుకున్నట్లయితే సినిమా కంటెంట్ అంతా కూడా ఒక బోల్డ్ కంటెంట్. సో ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా ప్రమోషన్స్ని ఇలా పిల్లల దగ్గరికి తీసుకొచ్చి ప్రమోట్ చేయడము, వాళ్ళని ప్రభావితం చేసే విధంగా ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని కూడా చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అటు పోలీసులు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది పిల్లలు అక్కడ గాయపడడం జరిగింది, స్పృహ కోల్పోవడం జరిగింది. సో దీనిపైన పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి వెళ్ళడము, ఎలా పడిపోయారు పిల్లలు, అసలు దాంట్లో ఎవరిది తప్పిదం, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు అటు మల్లారెడ్డి యూనివర్సిటీ పైన ఇటు మూవీ టీం పైన కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ఇటు మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజ్మెంట్ అలాగే మూవీ టీం కూడా బాధ్యత వహించాల్సిందిగా కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దాంతోపాటుగా మనం ఇప్పుడు ఈవెంట్ మేనేజర్స్ గురించి మాట్లాడుకుంటుంటే అవుట్డోర్ ఈవెంట్స్ చాలానే ఈ ఈవెంట్ మేనేజర్స్ చేస్తూ ఉంటారు. కానీ ప్రతిసారి కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. అవుట్డోర్ ఈవెంట్స్ మనకి ఇటు దేవరా ఈవెంట్ కావచ్చు, అండ్ అలాగే రీసెంట్గా జరిగిన పుష్ప 2 ఈవెంట్ కావచ్చు, అండ్ అలాగే మొన్న రీసెంట్గా జరిగిన సర్దార్ గబ్బర్ సింగ్ ఈవెంట్ కావచ్చు. ఇవన్నీ కూడా ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అవుట్డోర్ షూటింగ్ ప్లాన్ చేసుకొని ఏదో ఒక లోపంతో ఏదో ఒక ఇబ్బందితో అటు వచ్చే అభిమానులకి ఇటు వచ్చే సెలబ్రిటీస్కి కూడా ఇబ్బందికరమైన వాతావరణం, వాళ్ళు పదే పదే ఎందుకు ఈ సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదని ఈవెంట్ మేనేజర్స్ పైన కూడా ఇప్పుడు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక మల్లారెడ్డి యూనివర్సిటీ ఒక కాంట్రవర్సీలో పడ్డమే కాకుండా పిల్లలు ఫ్యూచర్ని ప్రభావితం చేసే విధంగా ఇలాంటి సినిమాలను అక్కడ ప్రమోట్ చేయడము, అండ్ అలాగే యష్ రియాక్షన్ చూసి చాలామంది యష్ ఆన్ టైంలో రెస్పాండ్ అయ్యారు, అండ్ అలాగే తను వాళ్ళపైన కేర్ కూడా తీసుకోవడము, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి మల్లారెడ్డి యూనివర్సిటీ ఎలా రెస్పాండ్ అవుతారు, అలాగే మూవీ టీం ఎలా రెస్పాండ్ అవుతారు అనే దానిపైన కూడా ఇప్పుడు ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ.